పార్లమెంటు వాయిదా వేసినాం. అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి, పార్లమెంట్ సభ్యులకి. తదనంతరము పార్లమెంట్ లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం. మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేను ఎంపీ కరీంనగర్ నుండి, 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ. నేను తీసుకొచ్చిన చెప్తా, ఆయన ఏం తీసుకొచ్చిందని అడుగుతున్నా. 5 సంవత్సరాల లోపల 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరిట తీసుకొచ్చినాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు 2 వస్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడతారు వాళ్ళు. వద్దు, కరీంనగర్ ఆలోచించు వినోద్, మరి వస్తుందా అన్నారు. కరీంనగర్ అర్హత లేదు, 3 లక్షల జనాభానే, దానికి కావాలంటే 10 లక్షల జనాభా కావాలి. ఆ రోజు నేను, గంగుల కమలాకర్ గారు, ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి వెంకయ్య నాయుడు గారు కలిసినాము. వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పిండ్రు. నేను పట్టుబట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన. ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నాకు అడగదలుచుకున్నాను. ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా, ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు. మరి ఈ సీసీ రోడ్లు, ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జు, రివర్ ఫ్రంట్, ఐటీ టవరు ఇవన్నీ చేపించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు 70 సంవత్సరాల ప్రజల ఆలోచన కరీంనగర్ జిల్లాకి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు సర్వే చేయించిండ్రు. మేము కొన్ని రోజుల కోటే యూపీఏ ప్రభుత్వంలోకి వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చాం కాబట్టి ఎవ్వరు కూడా ఆ 8-9 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత 2014లో మళ్ళీ కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలా కేసీఆర్ గారు చెప్పిండ్రు, భూసేకరణకి ఏమైనా డబ్బులు ఇస్తాం. ఒప్పుకోలేదు. 1/3% డబ్బులు అంటే 1000 కోట్లు ఖర్చు అయితే 300 కోట్లు నువ్వే ఇవ్వాలంటే కూడా 3000 కోట్ల ప్రాజెక్టుకు 900 కోట్లు నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెబితే కూడా ఒప్పుకోలేదు. రైలు నడిస్తే 5 సంవత్సరాలు నష్టం వచ్చినా కూడా భరిస్తారా అని అడిగితే అది కూడా భరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇవాళ కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ నుండి రైల్వే లైన్ వస్తున్నది. ఇలా సికింద్రాబాదు, మనోహరాబాద్ నుండి, గజ్వేల్ నుండి, కొమరవెల్ నుండి, దుద్దేట నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు ఇప్పుడు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి కరీంనగర్, కొత్తపల్లికి వచ్చే ఏడాది అర్థంలో రైలు రాబోతున్నది. నేను